పశ్చిమ బెంగాల్లో మమత శకం ముగిసిపోయిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని లెక్కలు కూడా బయటకు తీస్తున్నారు. తాజాగా ఒక టీఎంసీ ఎమ్మెల్యే ఇంటిపైన అధికారులు సోదాలు చేసినప్పుడు అధికారులంతా కూడా షాక్ అయ్యారు. బయటికి అదొక 4 అంతస్తుల బిల్డింగ్ లాగా, చాలా సామాన్యమైనటువంటి బిల్డింగ్ లాగా కనిపిస్తున్నప్పటికీ ఆ అండర్ గ్రౌండ్లో ఒక ఫ్లాట్ చూశారు. ఆ ఫ్లాట్ చూసిన తర్వాత అధికారులంతా కూడా షాక్ అయ్యారు. మీకు కూడా ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఆ ఫ్లాట్ అంతా కూడా ఏదో బంగారు మయంలాగా కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి బెడ్, అలాగే సోఫా, ఆ నడిచి వచ్చేటువంటి మెట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా బంగారు పూతతో కనిపిస్తూ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా చాలా అత్యాధునికమైనటువంటి ఎక్కడ ఈ ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి చాలా ఇంటీరియర్స్ అంతా కూడా అక్కడ కనబడుతున్నాయి. సరే, ఇంటీరియర్స్ గురించి సరే డబ్బులు ఏవో ఉన్నాయి పెట్టుకున్నాడు అనుకుంది, కానీ ఈ బంగారు సోఫా ఏంటి, బంగారు బెడ్ ఏంటి, బంగారు మెట్లకు బంగారు తాపడాలేంటి, ఇదంతా ఎవడబ్బో సొమ్ము? ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇంతకాలం ఎందుకు బయటపడలేదు? అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు, ఇది బయటపడిన తర్వాత ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు. పోలీసులు ఇంకా లెక్కలు ఇంకా పూర్తిగా వివరాలు బయటపెట్టలేదు. మొత్తం కౌంటింగ్ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే పేరు షమీం అహ్మద్. అతని ఇంట్లో ఇప్పటివరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే గోల్డెన్ బెడ్, గోల్డెన్ సోఫా, ఇంకా అనేక కిలోల బంగారం కూడా ఉన్నటువంటి ఒక రహస్యమైనటువంటి గది ఉంది. దాంట్లో ఇప్పుడు ఈ ప్రాపర్టీ లెక్కలు మొత్తం కూడా తేలుస్తున్నారు అధికారులు. ఇంతకీ ఈ ఇంటిపైన ఎందుకు రేడ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు డౌట్ వచ్చిందంటే ఈ తాజాగా జరిగినటువంటి ఎన్నికల ప్రీపోల్ ఎలక్షన్స్లో కూడా చాలా చోట్ల హింసను రాజేయడానికి ఇతను ఈ షమీం అహ్మద్ అలియాస్ బారే అని కూడా అంటారు. అతని పేరు బారే అలియాస్ షమీం అహ్మద్ అతని పేరు. పోలీసులు చెప్తున్నటువంటి వివరాలు ఏంటంటే అక్కడ ఒక రహస్యంగా కొన్ని మెట్లున్నాయి, ఒక ట్రాప్ డోర్ కూడా ఉంది. దాని నుంచి వెళ్తే ఈ ఫ్లాట్లోకి ఎంట్రీ దొరుకుతుందని చెప్తున్నారు. లగ్జరీ ఇంటీరియర్స్ కానీ, సీసీటీవీ కెమెరాలు కానీ, స్పెషల్ బెడ్రూమ్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మరి దీని వర్త్ ఎంత ఉంటుందనేది చూడాలి. తర్వాత ఈయన గతంలో ఎన్ని అక్రమాలు చేశాడు, ఎన్ని స్కాములు చేశాడు, మమతా బెనర్జీ ఏ విధంగా మమతా బెనర్జీకి ఏ విధంగా ఇతను సహకారం అందించాడు, ఇదంతా కూడా ప్రస్తుతం అయితే లెక్కలు తీస్తూ ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రోజున బీజేపీ మైనారిటీ సెల్ ఒక విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ విజయోత్సవ ర్యాలీ చూసి ఓర్వలేక ఆ విజయోత్సవ ర్యాలీ పైన బాంబు దాడులు జరిగాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి, కాల్పులు కూడా చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల మీదనే ఇప్పుడు ఇతను అరెస్ట్ చేయడానికి ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇతని కుటుంబ సభ్యులు మొత్తం పరారీలో ఉన్నారు. ప్రస్తుతానికి ఎక్కడ దాక్కున్నారో తెలియదు. బట్ ఎక్కడ దాక్కున్నా కూడా వేటాడి వెతికి మరి వీళ్ళకి పనిష్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది సాధారణమైనటువంటి ప్రభుత్వం కాదు, సువేందు అధికారి ఉన్నాడు కాబట్టి ఈ బుల్డోజర్లతో ఎక్కడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ముందే అతను చెప్పారు, చొరబాటుదారుల్ని వదిలిపెట్టను, అలాగే టీఎంసీ గూండాల్ని కూడా వదిలిపెట్టను, ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాం, వాళ్ళు ఎంత డబ్బు అయితే తిన్నారో మొత్తం పందికుక్కలాగా తిన్నారో వాళ్ళన్నింటినీ కూడా కక్కిస్తాం. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము కాబట్టి మొత్తం కూడా కక్కించాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ షమీం అహ్మద్ అలియాస్ బారే పరారీలో ఉన్నాడు. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నారు. వెతికి పట్టుకుంటారు, డెఫినెట్గా 1-2 రోజుల్లో పట్టుకుంటారు. ఈ బంగారు లెక్కలేంటో, ఇంకా దీని వెనక ఇలాంటి ఇల్లు ఇంకెన్ని ఉన్నాయి, ఇలాంటి ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి కూడా మొత్తం కూడా ఇప్పుడు సీజ్ చేయబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.